అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా ఇప్పటి వరకు నేను మన తెలుగు భాషకు సంబంధించినటువంటి వర్ణమాల, గుణింతాలు, సందులు, సమాసాలు, భాషా భాగాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా వీడియోల రూపంలో మీకు అందించాను. అలాగే అలంకారాలకు వచ్చేసి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటిలో ఉండేటటువంటి వివిధ విభాగాలు మొదలైన విషయాలన్నీ కూడా వీడియోల రూపంలో ఉన్నాయి. మీరందరూ కూడా చక్కగా వాటిని వినియోగించుకోండి. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా ఛందో విజ్ఞానం పార్ట్ 1కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఛందస్సు అంటే పద్య లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని మనం ఛందస్సు అని అంటాం. తెలుగు భాషకే తలమానికమైంది పద్యం అయితే ఆ పద్యాలు రాయడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. పద్యం అనేది ఎలా పడితే అలా రాయడానికి వీర్లేదు. వచనం అనుకోండి, ఛందస్సుతో నియమం లేకుండా రాస్తాం. అయితే ఈ ఛందస్సు అంటే ఏమిటి, ఈ పద్యాలు ఎలా ఏర్పడతాయి అంటే గణాల కలయిక వలన ఈ పద్యాలు అనేవి ఏర్పడతాయి. గణాల కూర్పుతోటి పద్యాలు రాయవలసి ఉంటుంది. అయితే గణాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే గురు లఘువుల కలయికతో గణాలు ఏర్పడతాయి. గురువు అంటే ఏమిటి, లఘు అంటే ఏమిటి, అసలు ఎన్ని రకాల పద్యాలు ఉన్నాయి, వాటిని రాయడానికి ఏ ఏ నియమాల్ని కవి పాటించవలసి ఉంటుంది, మనం వాటిని ఎలా గుర్తించాలి మొదలైన విషయాలన్నీ కూడా వీడియోల రూపంలో మీకు అందించాలనుకుంటున్నాను. ఈరోజు మొదటి వీడియోలో భాగంగా గురువులు, వాటిని గుర్తించేటటువంటి పద్ధతి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఇందులో పద్య లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని ఛందస్ శాస్త్రం అని అంటారు. పద్యాలు గణాల కూర్పుతో ఏర్పడతాయి, గణాలు గురులఘువుల కలయికతో ఏర్పడతాయి అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ గురువుకి గుర్తు మరి అక్షరాన్ని ఎలా గుర్తిస్తాము అంటే యు ఆకారాన్ని పోలి ఉంటుంది. అంటే ఆంగ్ల భాషలో ఉండే యు ఆకారాన్ని పోలి ఉంటుంది. దీన్ని గురువు అంటాం. ఏ ఏ అక్షరాలు గురువులు అంటే దీర్ఘాలతో కూడిన అచ్చులు, హల్లులు. దీర్ఘాలతో కూడిన అచ్చులు, హల్లులు గురువులు. పూర్ణ బిందువుతో కూడినవి గురువులు. ద్విత్వ, సంయుక్త, దీర్ఘాక్షరాలు గురువులు. విసర్గ మరియు పొల్లుతో కూడినవి గురువులు. ద్విత్వ, సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులు. వీటిని గురువులుగా మనం గుర్తిస్తాం. అయితే ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. దీర్ఘాలతో కూడిన అచ్చులు, హల్లులు. ఆ, ఈ, ఇవి అచ్చులు. కా, ఈ, కే, ఇట్లాంటివన్నీ కూడా హల్లులు. అచ్చులతో కూడిన దీర్ఘాలు, హల్లులతో కూడిన దీర్ఘాలు. రెండోది ఏమిటి, పూర్ణ బిందువుతో కూడినవి. అం, కం, లం, చం, ఇలా పూర్ణ బిందువు ఎక్కడొచ్చినా కూడా అది గురువు. ఇంకా ద్విత్వ, సంయుక్త దీర్ఘాక్షరాలు ది, అలాగే మా, ద్విత్వాలు, ద్విత్వ దీర్ఘాలు, అలాగే సంయుక్త దీర్ఘాలు న్యా, యా, ఇట్లాగా. ఓకే, ఇంకా విసర్గ మరియు పొల్లుతో కూడినవి. విసర్గ కహ, చహ, ఇది విసర్గ. పొల్లుతో కూడినవి నన్, నిన్, లన్, ఇది ఒకే అక్షరం కింద మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా పొల్లుతో కూడినవి గురువులు. ఇంకా ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి అంటున్నాడు. అంటే ఇప్పుడు అమ్మ రాశాం, ఈ మా అనేది ద్విత్వం, దీనికి ముందుంది కనుక ఇది గురువు అవుతుంది. ఇది దీర్ఘం లేదు కనుక ఇది లఘువు అవుతుంది అనమాట. అలాగే కన్య, కన్య, న్య సంయుక్తం, సంయుక్తానికి ముందు ఉంది కనుక ఇది గురువు, దీనికి దీర్ఘం లేదు కనుక ఇది లఘువు అవుతుంది. ఇలాగా దీర్ఘాలతో కూడిన అచ్చులు, హల్లులు, పూర్ణ బిందువుతో కూడినవి, ద్విత్వ సంయుక్త దీర్ఘాక్షరాలు, విసర్గ మరియు పొల్లుతో కూడినవి, ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి. వీటన్నింటినీ కూడా మనం పద్యాల్లో గురువులుగా పరిగణిస్తాము. ఇది తెలుగు చదివే ప్రతి విద్యార్థికి, ఏపీ తెలంగాణ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసే వాళ్ళకి, తెలుగు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరో వీడియోలో లఘువులు, వాటిని గుర్తించే విధానము,
వివిధ ఛందస్సుకు సంబంధించినటువంటి అంశాలు చర్చించుకుందాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.